హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సబ్స్క్రిప్షన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో పడి అసలు యూట్యూబ్ లో మూవీస్ ఉంటాయనే విషయం మర్చిపోయాం. అసలు ఈ ప్లాట్ఫామ్స్ రాకముందు మూవీస్ యూట్యూబ్ లోనే రిలీజ్ చేసేవారు. సో ఇప్పుడు మనం యూట్యూబ్ లో అండర్ రేటెడ్ లిస్ట్ లో మిగిలిపోయిన సినిమాలని తవ్వి బయటికి తెద్దాం. ఫస్ట్ నేను థ్రిల్లర్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ మూవీ వచ్చేసి బ్లడీ మేరీ. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 30 minutes. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. మేరీ, రాజా, భాష. భాష మోగవాడు, రాజా చెవిటివాడు. మోగవాడైన భాష యాక్టర్ అవుదాం అనుకుంటాడు, చెవిటివాడైన రాజా ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఒక క్రైమ్ చేస్తారు. ఈ క్రైమ్ మేరీ ఎందుకు చేసింది, ఈ క్రైమ్ నుండి వీళ్ళు బయట పడ్డారో లేదో మీకు తెలియాలంటే ఈ మూవీ మీరు చూడాలి. దిస్ మూవీ ఇస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. సెకండ్ మూవీ వచ్చేసి నిన్నిలా నిన్నిలా. ఈ మూవీ ఫీల్ గుడ్ మూవీ. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే మళ్ళీ చూడండి. వీడేంట్రా ఈ మూవీకి ఎంత హైప్ ఇచ్చేస్తున్నాడు అనుకోవద్దు, చూస్తే మీకే అర్థమవుతుంది. మసిల్ స్పాజమ్స్. ఈ మూవీలో హైలైట్స్ ఏంటంటే నిత్యమేన్ గారి యాక్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. స్మూత్ గా ఈ మూవీ మనకి ఎక్కేలా చేశాడు. ఇది రెస్టారెంట్స్ లో చెఫ్స్ మధ్య జరిగే స్టోరీ. ఫీల్ గుడ్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ ఫుల్ మీల్స్, డిన్నర్ అన్ని పెడేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ యూట్యూబ్. థర్డ్ మూవీ వచ్చేసి నేనే దేవుణ్ణి. ఈ మూవీ నేను చాలా మందికి చాలా సార్లు సజెస్ట్ చేశాను. మూవీ ప్లాట్ ఏంటంటే ఎవరో ఒక స్వామీజీ చెప్పాడని ఒక తండ్రి సొంత కొడుకుని చిన్న వయసులోనే కాశీలో వదిలేసి వచ్చేస్తాడు. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత వాళ్ళ కొడుకుని వెతుక్కుంటూ కాశీ వెళ్తాడు. వాళ్ళ కొడుకు అఘోరాల్లో కలిసిపోవడం చూసి అక్కడున్న స్వామీజీని ఒప్పించి ఎలాగోలాగా ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వీళ్ళ కొడుకు ఎలా బిహేవ్ చేసేవాడు, ఈయన వల్ల చాలా మందికి మేలు జరుగుతుంది. ఆ మేలు ఎలా జరిగింది అనేది ఈ స్టోరీ ప్లాట్. ఈ మూవీ కూడా యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది. ఫోర్త్ మూవీ వచ్చేసి ఉపేంద్ర గారి మూవీ ఏ. ఏంటా అనుకోద్దు, టైటిలే ఏ. నువ్వు చేయాల్సిన పని సరిగ్గా నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు. నిజంగా చెప్తున్నా డార్లింగ్, ఈ మూవీ కనుక మీరు చూడకపోయి ఉంటే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఇలాంటి మూవీస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ ఈ మూవీ ఒకసారి కన్నడలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. దిస్ మూవీ ఇస్ ఆల్సో అవైలబుల్ ఇన్ యూట్యూబ్. అర్జెంట్ గా వెళ్ళి చూసే. ఫిఫ్త్ మూవీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇండియన్ ఏజ్ 25. ఇది ఒక ఇండిపెండెంట్ మూవీ డార్లింగ్. ఫౌండేషన్ బాగుంటేనే కదా లైఫ్ అంతా బాగుండేది. 10th తోటి పాస్ అయిపో, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour. అంత తక్కువ టైంలో ఒక ప్లాట్ ని అంత కన్విన్సింగ్ గా చెప్పడం ఇంటర్ చదువుతున్నా చాలా తెలుసా? కష్టం. ఇంటర్ బాగా చదివితేనే కదరా ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చేది. మంచి ర్యాంక్ వస్తే ఇంకేముందిరా, లైఫ్ సెటిల్ అయిపోతుంది. అంటే చాలా బాగా కన్వే చేశారు కూడా. ముఖ్యంగా మన యూత్ చూడాల్సిన సినిమా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, ఎన్ని సాక్రిఫైసెస్ చేయాలనే ప్లాట్ ని చాలా కన్విన్సింగ్ గా చూపించారు. బీటెక్ ఒకటి బాగా చెయ్యి, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇదేనా సెటిల్ అయిపోవటం అంటే? దిస్ మూవీ ఇస్ ఆల్సో అవైలబుల్ ఇన్ యూట్యూబ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.